కోహ్లీ 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 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అంతా ఇదే నినాదం. విరాట్ కోహ్లీ ఆటకు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. కొంతకాలంగా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడని, ఫామ్ కోల్పోయాడని చాలా మంది విమర్శలు చేశారు. కోహ్లీ కూడా తన ఆటలో ఫామ్లో లేనట్టే కనిపించాడు. అయితే ఓ సింహం వెనక్కి తగ్గితే అది మరింత దూకుతుందన్న మాట నిజమేనని ప్రూవ్ అయింది. పాకిస్తాన్ మ్యాచ్లో ఎప్పుడూ అద్భుతంగా ఆడే కోహ్లీ ఈసారి కూడా జట్టు విజయాన్ని ఖాయం చేయడమే కాకుండా సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ సెంచరీ చేయకపోతే మ్యాచ్ బోరింగ్ అయిపోయేదనేది వాస్తవం. పాకిస్తాన్ జట్టు ఈ మధ్య కాలంలో వరల్డ్ క్రికెట్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. జట్టులో అంతర్గత సమస్యలు, ఫీల్డింగ్ లోపాలు, వ్యూహాలు లేకపోవడం వల్ల కష్టాల్లో ఉంది. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో స్టేడియం సగం ఖాళీగా ఉండడం వారి పరిస్థితిని స్పష్టం చేసింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ విరాట్ సెంచరీ చూసేందుకు ఫ్యాన్స్ చేసే హడావిడి అసాధారణం. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచే కోహ్లీ తనదైన ఆట తీరు కనబరిచాడు. పాకిస్తాన్పై అతనికి ఉన్న అద్భుత రికార్డ్ యాదృచ్ఛికం కాదని మరోసారి రుజువు చేసుకున్నాడు. విరాట్ 2027 వరల్డ్ కప్ టీంలో ఉండాలంటే అతని ఫామ్ అత్యంత కీలకం. ప్రస్తుతం వన్డే క్రికెట్ మెల్లిగా తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఐపీఎల్ ప్రభావంతో టీ20 క్రికెట్ పాపులర్ అవుతోంది. చాలా దేశాలు టీ20 టెస్టుల మీదే దృష్టి పెట్టడం ప్రారంభించాయి. ఇప్పటికే విరాట్ టీ20 నుంచి తప్పుకున్నాడు, కానీ టెస్టుల్లో అతని ఫామ్ దిగజారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను వరుసగా పిచ్ అవుట్ అవడం అతనికి పెద్ద సమస్యగా మారింది. ఇంగ్లాండ్లో జరగబోయే టెస్ట్ సిరీస్ కోహ్లీ కెరియర్కు కీలకం. అక్కడ విఫలమైతే అతని టెస్ట్ కెరియర్ ముగిసినట్టే. విరాట్కు ఏ ఫార్మాట్ బాగా నప్పుతుందంటే అది వన్డే మాత్రమే. టెస్టులకు గుడ్ బై చెప్పి వరల్డ్ కప్ 2027 లక్ష్యంగా వన్డేలకే పరిమితం అయితే అతనికి మంచి అవకాశాలున్నాయి. అయితే టెస్టు క్రికెట్ అంటేనే అసలు సిస్సులైన క్రికెట్. విరాట్ కోహ్లీ లాంటి గొప్ప బ్యాట్స్మెన్ టెస్టుల్లో ఉండకపోతే క్రికెట్ ప్రపంచానికి చాలా నష్టం. అయితే అతను ఫెయిల్ అవుతూ ఉంటే జట్టు అతన్ని ఎంతకాలం భరించగలదు? ఇది బీసీసీఐకి పెద్ద చిక్కే. ఇక కోహ్లీ ఫిట్నెస్ పరంగా మాత్రం తిరుగులేని ఆటగాడు. 36 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్ల కంటే వేగంగా పరిగెత్తగలడు. పాక్పై సెంచరీలో అది స్పష్టంగా కనిపించింది. వన్డేలలో విజయం సాధించాలంటే ఫిట్నెస్ చాలా కీలకం. ఇది కోహ్లీకి పుష్కలంగా ఉంది. ఇటు 2027 వరల్డ్ కప్ ఆడాలంటే కోహ్లీకి ఫామ్ కొనసాగటం తప్పనిసరి. కానీ టెస్టులో అతను రాణించకపోతే జట్టులోనే అతని స్థానం ప్రశ్నార్థకమవుతుంది.